మద్యపానం, ధూమపానం ఇవి రెండు కూడా ఆరోగ్యానికి హానికరమని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నా తాగేవాడైతే ఆగడు. అదొక వ్యసనం, అలవాటు. అదే సందర్భంలో జూదం అనేటువంటిది అంతకంటే దారుణ వ్యసనం. అది తీసుకు సచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం అది వాడే టైంలో సూపర్గా అనిపిస్తుంది. తర్వాత వయసు పెరిగి ఆరోగ్యం తగ్గిపోతున్నప్పుడు అవి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంటాయి. అదే జూదం వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడే నాశనం చేసేస్తుంది. కోట్ల రూపాయల ఆస్తులు ఒక్క రోజుల్లో పోగొట్టుకున్నటువంటి వాళ్ళని చూసాం. ఎన్నో స్టోరీలు గతంలో రాశారు. ఎలక్షన్స్ అప్పుడు, అంటే ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవి కాదు, ఇది ఎలక్షన్ బెట్టింగులతో నష్టపోయినటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఈ బెట్టింగ్లు వాళ్ళు ఇదివరకు ఏంటంటే వాళ్ళ అంచనాని బట్టి లోకల్గా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి బెట్టింగ్లు కూడా వేసేస్తున్నారు. ఈ బెట్టింగులు రాయళ్ళు ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఏంటంటే వీళ్ళకి వస్తే లక్షల్లో వచ్చేస్తుంది, పోతే లక్షల్లోనే పోతుంది. కాబట్టి బెట్టింగ్ వేసే ముందు వీళ్ళు లగ్జరియస్, వీళ్ళు ఏంటంటే లక్షల్లో పెట్టుతున్నారంటే డబ్బులు ఉన్నోళ్ళే కదా. ఎలాగా ఓ వెహికల్ వేసుకున్నారు, 4-5 వెలిసేసి ఊళ్ళని తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లా తిరిగే బెట్టింగ్ రాయళ్ళు ఎక్కువైపోయారు. అక్కడ జనంతో మాట్లాడడం, వాళ్ళ మాటల్ని బట్టి వీళ్ళు ఒక అంచనాకు వస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా తిరిగి వస్తున్నారు కొంతమంది, బీజేపీ పరిస్థితి ఏంటో చూసుకోవడానికి, బెట్టింగ్లు వేయడానికి. ఇప్పుడు సర్వేలు చేస్తున్నారని అనుకుంటున్నారు చాలామంది. సర్వే సంస్థల కంటే బెట్టింగ్ రాయల సర్వేలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు అక్కడ పొలం దగ్గర ఆగి మాట్లాడతారు, బడ్డీ కొట్టోళ్ళ దగ్గర ఆగి మాట్లాడతారు, అనేక మందితో మాట్లాడతారు. వీళ్ళు ఏదో పార్టీ అనుకుంటారు, కాదు, వీళ్ళు బెట్టింగ్లు వేయడం కోసం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునేటటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఈ మధ్యన పల్లెలను ఎక్కువగా చుట్టేస్తున్నారట.